పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉంటే ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతాడు. మంచిది. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ ఈ వేడుకను ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో లేకపోతే ఒక దేశానికో పరిమితమైనటువంటి వేడుక కాదు ఇది. ప్రపంచంలో సుమారుగా 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నిటిలో కూడా ఘనముగా, దీవెనకరముగా, సంతోషకరముగా, సమాధానకరముగా, అందరికీ కూడా నెమ్మదిని కలిగించే రీతిగా జరిగించే వేడుక ఏదైనా ఉంది అంటే క్రీస్తు జనన వేడుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో యేసునాథుడు క్రీస్తు శకం నేటి దినముతో మనం కలుపుకుంటే 2023 సంవత్సరాలు. మరి కొన్ని రోజులు ముగించుకుంటే 23 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఆయన ఈ లోకానికి వచ్చి, అంటే మానవ రూపిగా వచ్చాడు ఆయన. కానీ ఆయన భూమికి పునాది వేయబడక మునిపే ఉన్న దేవుడు ఆయన. సృష్టి యావత్తును కూడా ఆయన నోటి మహత్తు చేత కలగజేసిన వాడు. సరే, ఈరోజు ఈ క్రీస్తు జనన వేడుక సందర్భముగా దేవుడు నా మదిలో పెట్టినటువంటి కొన్ని విషయాలను ఈ రాత్రి కాలం మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. అందుకు గాను మనందరము కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని మాటలు మనము చదువుకోవడానికి ఇష్టపడదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకంత మనం చూద్దాం. చూడండి అందరూ కూడా. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాక మునుపు ఆయన రాకడ గురించి గాబ్రియేలు దేవదూత చేత ఒక వర్తమానాన్ని పంపించారు. పంపించి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవ రూపిగా ఆయన రావడానికి కారణం ఏమిటో గాబ్రియేలు దేవదూత ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఎవరిని రక్షించడానికి, దేనిలో నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అనే మాటను అక్కడ స్పష్టంగా చెప్పబడి ఉందండి. తన ప్రజలు వారి పాపముల నుండి వారిని రక్షించడానికి యేసునాథుడు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు వారు వచ్చారు అని మరొక విధంగా మనము గమనిస్తే, యేసుక్రీస్తు వారు ఆయన రాక మునుపు ఆ యొక్క ప్రాంతం యొక్క పరిస్థితులు, అంటే యేసుక్రీస్తు వారు బెత్లెహేము అనే గ్రామాన్ని ఆధారము చేసుకొని ఆయన పశువుల పాకులు ఆయనను పరుండబెట్టారు. ఈ బెత్లెహేము అనేది యెరూషలేము యొక్క ప్రాంతములో ఉంది. యెరూషలేము అనేది ఇశ్రాయేలు దేశానికి ఒక రాజధాని అన్నమాట. యెరూషలేము
ఆ రాజధాని కేంద్రముగా చేసుకొని ఆ రాజధానిలో బెత్లెహేము అనే ఒక గ్రామాన్ని ఆధారం చేసుకొని యేసునాథుడు జన్మించారు. కారణం ఏంటంటే అప్పటి కాలం ఎలాగుందంటే పాపము విలయతాండమాడుచున్నది, భయంకరంగా పెచ్చు పెరిగిపోతున్న టయాలు అవి. చూడండి, ఇప్పటి కాలంలో కూడా పాపం అనేది ఎంత భయంకరంగా విలయతాండమాడుతుందో మనందరికీ తెలుసు కదా. టీవీల ద్వారాగా, అలాగే పేపర్ ద్వారాగా, అలాగే మనుషులే న్యూస్ పేపర్ లాగా అయిపోయారు. వాళ్ళు ఒక టెలివిజన్ గా మారిపోయారు. ఎన్ని వార్తలు వింటున్నాము కదా. ఈరోజు నిజంగా వింటున్నటువంటి ఆ వార్తలను చూస్తా ఉంటే ఇంకా రాబోయే దినాలలో ఆ పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయని ఒక భయం అనేది కూడా మనుషులు ఏలుబడి చేస్తా ఉంది. మనిషి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేది వరకు కూడా గ్యారెంటీ లేని కాలములు బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరి పాపము విలయతాండమాడుతున్న సమయంలో, అలాగే దోషములు పొర్లి పారుచున్నటువంటి దినాలలో, శాప కారణముగా మారినటువంటి ఆ కాలములో వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి యేసు ఒక రక్షకుడిగా, ఇదిగో కన్యకైనటువంటి మరియ గర్భవాసమున పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా ఆయన జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పాపముల నుండి అని చెప్పబడి ఉంది కదా. చూద్దాం, మత్తయి సువార్త 1:21 అక్కడ చెప్పాడు కదా, పాపముల నుండి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మరొక భాగం చెప్తా ఉంది, రోమా 3:23 ఒక మాట అంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను వాళ్ళు ఏం చేస్తున్నారు, పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారు మానవుని యొక్క జీవితములో దేవుడి మహిమను పొందనీకోకుండా ఏ పాపమైతే ఏమండి విలయ తాండమాడుతుందో, ఏదైతే ఏలుబడి చేస్తుందో, ఏదే పెత్తనము చలాయిస్తుందో, దేవుడి మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెన అనుభవించనీకోకుండా ఏ పాపమైతే విలయ తాండమాడుతుందో ఆ పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారని, ఆ మహిమను మనలో వారికి అనుగ్రహించాలని యేసునాథుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, పాపం అనేది మనలో ఏలుబడి చేస్తే దేవుడు వాక్యం చెప్తుంది కదా, పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట, మరణం. అది నిత్య నాశనానికి ఒక మనిషిని తీసుకొని వెళ్తుంది కాబట్టి, ఆ యొక్క మరణం అనేది పాతాళంలోనికి విడుచుకొని పోతుంది కాబట్టి, ఆ పాతాళం నుంచి మనిషిని తప్పించి మహిమలోనికి చేర్చడానికి యేసునాథుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసునాథునికి ఏమండి ఇక్కడ గాబ్రియేలు దేవదూత ద్వారాగా ఒక పేరు పెట్టబడింది. మరియమ్మ, పుట్టబోచున్నటువంటి ఆ బిడ్డ దేని కొరకు వచ్చాడు అనేది చెప్తూ, ఆ యొక్క రక్షకుడు అంటే యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఆ యొక్క యేసు అనే నామకరణం చేయమని చెప్పారు అక్కడ. ఈ యేసునాథుడు జన్మించక ముందే ఏమంటే క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే యేసునాథునికి మరిన్ని నామకరణాలు కూడా చేయబడ్డాయి. క్రీస్తు శకములో కూడా యేసునాథునికి మరిన్ని నామకరణాలు కూడా చేయబడ్డాయి. చూడండి, పాత నిబంధన గ్రంథములో ప్రవక్త అయినటువంటి యెషయా ఈ పుట్టబోచున్నటువంటి యేసునాథునికి ఆయన నామకరణములు ఏమేమి చేశాడు ఆ భాగంలో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది కదా, ఒకసారి చూడండి. 9:6 యెషయా గ్రంథము 9:6 చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టును. జాగ్రత్తగా వినండి. ఏలయనగా మనకు శిశువు పుట్టును.
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుందంట. ఆశ్చర్యకరుడు. ఆయన పేరు అంటున్నాడు కదా, యేసు అనే ఆ యొక్క నాథునికి, ఆ యొక్క రక్షకుడికి క్రీస్తు పుట్టక ముందే పెట్టిన పేరు ఏమిటయ్యా? నామకరణం ఏంటంటే ఆ యేసు ఎవరై ఉన్నారంట? ఆశ్చర్యకరుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఇందాక మన పిల్లలు యాక్షన్ సాంగ్స్ ద్వారాగా ఏమంటే వ్యభిచారము చేయబడుతూ పట్టబడినటువంటి ఒక స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారముగా ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. అలాంటి ఒక పరిస్థితి అక్కడ జరుగుతున్న టైంలో యేసునాథుడు ఏం చేస్తాడంటే ఆ స్థలానికి వచ్చి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసునాథునికి చెప్తున్నారు కదా, ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టారు కదా. యేసయ్య ఆ స్థలానికి వచ్చినప్పుడు వ్యభిచారము చేయబడుతూ పట్టబడినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే రాళ్ళతో రాళ్ళ చేత కొట్టాలని ఆ యొక్క వ్యభిచారము చేయబడుతూ పట్టబడిన ఆ స్త్రీ వైపు ఎప్పుడైతే రాళ్ళు రువి చంపాలని అందరూ కూడా వారి హస్తాలు ఎత్తిన సమయంలో యేసునాథుడు ఆ స్థలానికి వచ్చాడు. వచ్చి అక్కడ అంటున్నాడు కదా, మీలో పాపము చెయ్యని వాడు ఎవరో వారు మొట్టమొదటిగా ఆ వ్యక్తి మీద వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో అందరూ కూడా రాళ్ళు రువ్వి ఆమెను చంపాలనుకున్నటువంటి ఆ స్త్రీని ఏమంటే ఎందుకు చంపాలని చూశారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌండ్ రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆ పట్టబడిన స్త్రీ ఉంది చూసారా? అందరూ కూడా ఎందుకు రాళ్ళ చేత కొట్టాలని చూశారండి? జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఎందుకు కొట్టాలని చూశారు? ఆమె పరపురుషుడితో పాపము చేయుతూ ఉండగా చూచిన వారు ఏం చేశారంటే ఆ చేస్తూ ఉండగా పట్టబడింది. పట్టబడినప్పుడు చూసిన వారందరూ కూడా ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి చంపాలని చూశారు. కానీ యేసునాథుడు ఆ తల్లిని, ఆ పట్టబడిన స్త్రీని ఏమని పిలిచాడో తెలుసా అండి? అమ్మా అని పిలిచాడండి. హల్లెలూయా. లోకంలో ఎవరైనా ఉన్నారా అలాగ పిలిచిన వాళ్ళు? ఆ మనిషి పాపము చేసిన తరువాత తన పాపమును తాను గుర్తెరిగి ఒక మంచి మనిషిగా తన జీవిత మనుగడను కొనసాగిస్తున్నా గతములో చేసిన ఆ దోషాన్ని బట్టి, ఆ తప్పిదాన్ని బట్టి కనపడినప్పుడల్లా ఏం చెప్తారండి? అదిగో వెళుతుంది చూసావా, వ్యభిచారం చేసిన స్త్రీ, వ్యభిచారం చేసిన పురుషుడు, దొంగతనం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి అతడు చేసి మానేసి ఒక మంచి మనిషిగా బ్రతుకుతున్నా సరే అదే ఆలోచనతో ఆ వ్యక్తిని చేస్తా ఉంటారని చూస్తూ ఉంటారు. కానీ యేసునాథుడు ఆశ్చర్యకరుడని పేరు పెట్టబడింది కదా, ఆ పేరుకు తగినట్లుగానే ఆయన పిలుపులో కూడా ఆశ్చర్యం కలుగుతా ఉంది. వ్యభిచారము చేయబడినటువంటి స్త్రీని తాను చేసిన తప్పును బట్టి ఆ స్త్రీని శిక్షించాలని చూడలా. ఎందుకంటే ఒక మనిషిని శిక్షించడం ద్వారాగా ఆ మనిషి బాగుపడతాడనేది అసత్యం. ఎప్పుడు ఆ మనిషి బాగుపడతాడంటే ప్రేమించినప్పుడే ఆ మనిషి బాగుపడతాడనే వాస్తవాన్ని యేసునాథుడు తన మాటల ద్వారా తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనేది యేసు ద్వారాగానే ప్రజలకు తెలియజేస్తున్నాడండి. ఆయన ప్రేమను తెలుస్తుంది. నిజంగా ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన ప్రేమల ఆశ్చర్యం, ఆయన జన్మల ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం.
ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన మరలా పునరుద్ధారుడై తిరిగి లెగడం ఆశ్చర్యం, ఆయన పుట్టినది మొదలుకొని మరలా తండ్రి యొద్దకు వెళ్ళే వరకు కూడా ఆయన బ్రతికిన కాలమంతా కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది అనేకులను. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డారా, అందుకనే భక్తుడు అయినటువంటి యేషయా అంటున్నాడు కదా, ఆయన ఆశ్చర్యకరుడు. ఆ తర్వాత ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. దీన్ని ఇంగ్లీష్ లో మైటీ గాడ్ అంటారు. ఏమంటారండి? అంటే మహిమ గల దేవుడు, బలవంతుడైన దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి భాగములో మనము ఒక పేరు మనకి అక్కడ ప్రస్తావించబడింది. ఏంటంటే బలవంతుడైన దేవుడు. ఎవరండి ఈయన? హల్లెలూయా. అందరు నాకు నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి మీ దగ్గర నుంచి. ఎవరై ఉన్నారు ఈయన? బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడు అయిన దేవుడు వలన ఒక మనిషికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ బలవంతుడైన దేవుడు వలన ఏమండి ఏం ప్రయోజనం కలుగుతుంది మనిషికి అనేది ఒకంత మనము ఆలోచన చేసినట్లయితే మీ ఆలోచనకు తగిన జవాబు అనేది ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాత్రి మనకు తెలియజేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడైన దేవుడు మనిషిని పట్ల ఆయన ఏ విధమైనటువంటి కార్యాలు చేయగలిగిన వాడు. ఈ బలవంతుడైన దేవుడిని నువ్వు నమ్మినట్లయితే, ఈ బలవంతుడైన దేవుడిని నువ్వు అంగీకరించినట్లయితే, అసలు నిజంగా క్రిస్మస్ అంటే ఏమండి, ఇంటికి లైటింగ్లు పెట్టుకొని, ఇంటికి పెయింటింగ్లు వేసుకొని, ఒంటి నిండా పెయింటింగ్లు వేసుకొని, చక్కగా ఫ్రెండ్స్ని పిలుచుకొని, బంధువులు పిలుచుకొని, స్నేహితులను పిలుచుకొని, లేకపోతే ఇంకా ఎవరైనా దూరపు చుట్టాలు పిలుచుకొని చక్కగా ఆ పిండి వంటలు చేసి మంచి భోజనాలు చేసి వడ్డించే కార్యక్రమం కాదండి. లేకపోతే చక్కగా క్రిస్మస్ సందర్భంగా చక్కగా అక్కడక్కడ షికారు చేయడం కాదండి. లేకపోతే పిక్నిక్, లేకపోతే ఏదైనా పార్టీలు పెట్టుకోవడం కాదండి. లేకపోతే ఇంకొంతమంది రకరకాలుగా ఈ క్రిస్మస్ను వేడుకగా చేసుకొని, ఈ యొక్క క్రిస్మస్ను ఆధారంగా చేసుకొని ఏమండి నిజంగా క్రీస్తును ఆరాధించవలసిన ఈ పండుగను, ఈ వేడుకను దానికి విరుద్ధముగా ఆచారముగా చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. నిజంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకను ఆధారం చేసుకొని మరింత పాపపు క్రియలు చేసేవాళ్ళు కోకొల్లలు కనబడుతున్నారు. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తును మనసారా హృదయపూర్వకముగా ఆరాధించుటయే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏమిటండి? హృదయపూర్వకంగా, పూర్ణాత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను ఇదిగో యేసునాథుని ఆరాధించుటయే నిజమైన క్రిస్మస్ అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన స్తుతించుటయే నిజమైన క్రిస్మస్ అండి. అయితే ఈ బలవంతుడైన దేవుడు ఆయనను నమ్మిన వారి జీవితంలో ఆయన చేసే కార్యాలేంటి? ఈ బలవంతుడైన దేవుడు వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? యేసుక్రీస్తు వారు లేకపోతే బలవంతుడైనటువంటి యేసునాథుడు ఈ లోకానికి రావడం వల్ల మనిషికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఒక మనిషి వస్తున్నాడంటే, ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఏదో ఒక పని నిమిత్తం వచ్చాడు అనుకుంటాం. ఒక మంత్రి వచ్చాడంటే ఏదో పని నిమిత్తం వచ్చి ఉంటాడు అనుకుంటాం. ఒక ముఖ్యమంత్రి వచ్చాడంటే ఏదైనా పని నిమిత్తం వచ్చి ఉంటారు. అయితే యేసునాథుడు పరమును వీడి భూమి మీదకి రావడానికి గల హేతువు ఏమిటి? ఆయన వలన మనిషికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది రాత్రి కాలం మంది మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఏ విధమైన ప్రయోజనాలు మనకు కలుగుతాయి అంటే, మొట్టమొదటిగా ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 21వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదాం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి 19, 20 చదవండి. 19తో కలిపి చదవండి.
మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె కన్నులు తెరిచినందున ఆమె ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి వెళ్ళి ఆ తిత్తిని ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. హల్లెలూయా. ఈ మొట్టమొదటి భాగములో బలవంతుడైనటువంటి దేవుని వలన కలిగే ప్రయోజనం ఏంటంటే, మొట్టమొదటి ప్రయోజనము ఈ చదవబడినటువంటి వేద భాగాన్ని మనం ఆధారం చేసుకొని మనముగా నేర్చుకోగలిగితే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, ప్రాణాపాయము నుండి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. దేనిలో నుంచి అండి? ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. బలవంతుడైన దేవుని ద్వారాగా మనిషికి కలిగే ప్రయోజనం ఏమిటంటే, మొట్టమొదటిగా ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ సందర్భం ఏమిటంటే, ఆగరు అనే ఒక స్త్రీ ఉంది. ఆగరుకు ఇష్మాయేలు కుమారుడు ఉంటాడు. వాళ్ళు ఇరువురు కలిసి అరణ్యంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వారు తెచ్చుకున్న ఆహారము, వారు తెచ్చుకున్నటువంటి నీళ్లు అవన్నీ కూడా అయిపోతాయి. అయిపోయిన సమయంలో తన కుమారుడు అయినటువంటి ఇష్మాయేలు చాలా దప్పికేసి చాలా బాధపడుతూ ఆ పెదాలన్నీ పెడిసిగట్టిపోయి ఇంకా నీళ్లు తాగపోతే చనిపోయే స్థితిలోనికి దిగజారిపోయిన స్థితిలో, ఆ యొక్క పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడు చూసి తల్లైనటువంటి ఆగరు ఏం చేసిందంటే, అయ్యో నా కుమారుడు ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడే. ఈ ప్రాణాపాయ స్థితిలో నుంచి ఈ అరణ్యములో ఎవరు కాపాడగలుగుతారు నా కుమారుని? చాలా భయముతోను ఆందోళనతోను తన కుమారుడి యొక్క పరిస్థితి నుంచి పల్లడిల్లిపోతూ, నిజంగా మరికొద్ది సమయంలో తన కుమారుడు చనిపోతాడు, ఆ చావు నేను చూడలేనని చెప్పి అల్లంత దూరాన్ని వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే, తన కుమారుడి యొక్క పరిస్థితిని చూసి, ఆ ప్రాణాపాయము స్థితిలో విలవిల్లాడిపోతున్నటువంటి ఆ స్థితిని చూసి తట్టుకోలేక ఏమండి ఎలుగెత్తి ఏడుస్తూ బాధపడుతున్న సమయంలో ఇష్మాయేలు కూడా ఏం చేస్తాడంటే, చిన్నవాడైనప్పటికీ సరే, దేవుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక మాట రాయబడింది కదా, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నవారికి ఆయన ప్రభువే, యవనస్తులకు ఆయన ప్రభువే, నడి వయస్సుకులు ఆయన ప్రభువే, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆయన ప్రభువే. ఏమన్నా ఆయనకు కులంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, వర్గముతో సంబంధం లేదు. యేసు క్రీస్తు వారు ఏమని సర్వ సృష్టికి కారణభూతుడు కాబట్టి, ఏమన్నా ఆయన సృష్టి ద్వారాగా ఏమన్నా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనుషులు సృష్టించబడ్డారు కాబట్టి, ఆయన బిడ్డలము కాబట్టి ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిన్నవాడు అతడి పరిస్థితిని చూసి అతడు మొర్రపెట్టినప్పుడు ఏమన్నా ప్రాణాపాయ స్థితిలో, అయ్యో నా ప్రాణము ఇదిగో నేను కోల్పోతున్నాను, నష్టమైపోతుందని చెప్పి ఆ విలవలవాడిపోతున్నటువంటి ఆ చిన్న పిల్లవాడి యొక్క పరిస్థితిని చూసి అతడు పెట్టిన మొర్ర పరముందున్నటువంటి యేసునాథుడు, ఆ బలవంతుడైన దేవుడు ఏం చేశాడంటే, ఆ చిన్నవాడి యొక్క మొర్రను విన్నాడండి. హల్లెలూయా. విని ఇంకా బతుకుతామని ఆశ లేదు, ఒక్కడై ఉన్నటువంటి ఆ కుమారుడు కూడా నాకు నష్టమైపోయాడు, ఈ అరణ్యములో అతను నేను బాధ పెట్టవలసిందే, ఇక అతడు జీవముతో ఉండటం అనేది అసాధ్యం అని చెప్పి తన కుమారుడి విషయంలో ఆలోచన చేస్తున్న టైములో ఇష్మాయి యొక్క మొరను దేవుడు ఏం చేశాడు, చిన్నవాడి మొర దేవుడు విని ఆ అరణ్యములో ఏం చేశాడు, ఒక జీవ జల బుగ్గను దేవుడు తెరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జీవ జల ఓటును తెరిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ చిన్నవాడైనటువంటి ఇష్మాయేలు దేవుడు ఏం చేశాడంటే, అతడికి ఆ నీళ్లు ఆ నీళ్ళ ద్వారాగా ఆ దప్పికను తీర్చడం మాత్రమే కాదు, అదే అరణ్యంలో అరణ్యములో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో అదే అరణ్యములో అతడు ఏమయ్యాడంట, పెద్దవాడై అరణ్యములో కాపురం ఉన్నాడంటే. దేవుడికి మహిమ కలుగునుగాక.
ఈ బలవంతుడైన దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? నువ్వు ఏ యొక్క పరిస్థితిలో, ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావో, నువ్వు ఒకవేళ జరుగుబాటు లేక, కుటుంబంలో పోషణ లేక, ఆర్థిక స్తోమత లేక, బ్రతకడానికి ఏమని కావలసినటువంటి వరం లేక, ఇగో ఇక చావే శరణం అని చెప్పి ఆలోచన చేసుకున్నటువంటి నీ జీవితంలో ఈ రోజు ప్రియ దేవుడి బిడ్డ, ఈ రాత్రి కాలమందు అలనాడు ఇష్మాయేలు మొరగిన దేవుడే నీవు కూడా ఆయనకు మొరపెట్టగలిగినట్లయితే, నీవు కూడా నీ పరిస్థితిని ఆయన చెప్పుకోగలిగినట్లయితే, ఆ ఇష్మాయేలు యొక్క ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తిన రీతిగా నిన్ను కూడా నా దేవుడు లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా! ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను నడిపించగలిగిన బలవంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా అక్కడ ఏ అరణ్యములో అయితే చిన్నవాడిగా ఉన్నటువంటి ఇష్మాయేలు చనిపోవలసిన పరిస్థితి కలిగినప్పుడు, ఆ టైములో దేవుడి వైపు చూసి, ఆ బలవంతుడైనటువంటి దేవుడి వైపు చూచాడు. చూచినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ చిన్న పిల్లవాడి మొర విని ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఇష్మాయేలుని దేవుడు ఏం చేశాడు? బ్రతికించడం మాత్రమే కాదు, ఆ అరణ్యములని అతన్ని ఏం చేశాడండి? పెరిగి పెద్దవాడేటట్లుగా దేవుడు దీవించాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఏ స్థితిలో ఉన్న ఇష్మాయేలును దేవుడు, బలవంతుడైన దేవుడు ఏం చేశాడండి? ఆదరించి ఏమన్నా అతడు పెద్దవాడయ్యాడండి. హల్లెలూయా! ఈరోజు ఈ కృతజ్ఞత క్రీస్తు ఆరాధన కూడిక రాజు, స్వాతి, అలాగే సువార్తమ్మ తల్లి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి దీని వెనకాలన్న ఆ కృతజ్ఞత, ఆ యొక్క క్రీస్తు ఆరాధన వెనకాల ఉన్నటువంటి అద్భుతం ఏంటి చెప్పమంటారా అండి? ఏ బలవంతుడైన దేవుడి గురించి అయితే ఈ రాత్రి కాలం ముందు ఈ క్రిస్మస్ సందర్భముగా ఏమండి పరిచయం చేస్తున్నాము, ఆ బలవంతుడైన దేవుడే. క్రీస్తు పూర్వం అనగా క్రీస్తు జన్మించక ముందే ఏమండి ఏ యొక్క బలవంతుడైన దేవుడైతే ఏమని అద్భుతం చేశాడో, అరణ్యంలో ఇష్మాయేలుకు మొరను విన్నాడో, ఆ యొక్క దేవుని నమ్మినటువంటి కుటుంబంగా ఉన్నటువంటి రాజు కుటుంబ విషయంలో ఆ బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడంటే, రాజు అనే యవనస్తుడు, లేకపోతే రాజు అనే సహోదరుడు ఇక్కడ ఉన్నాడండి. ఆ బిడ్డ కూడా 2020వ సంవత్సరము జులై మాసంలో ఉపవాస ప్రార్థనల టైములో అనుకోని విధముగా ఏమండి బలహీనత వచ్చేసింది. నిజంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి గురైపోయాడు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిప్పారు. ఎక్కడికి తిప్పినప్పటికీ సరే ఏంటో ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఏం తెలియట్లేదు. ఎట్టకేలకు గుంటూరు తీసుకెళ్లారు. గుంటూరు తీసుకెళ్ళినప్పుడు అక్కడ చెకప్ చేయగా అక్కడ చెప్పారు కదా, లివర్ అంతా ఏమైపోయిందంట అండి, పాయిజన్ అయిపోయిందంట, అది ఇన్ఫెక్షన్ అయిపోయిందంట బాగా. అసలు మరి కొద్ది క్షణాల్లోనే ఆ వ్యక్తి చనిపోతాడు, ఇంకా బ్రతకడు, మీరు హాస్టల్ వదిలేసుకోండి అని చెప్పిన ఆ టైములో ఈ బలవంతుడైనటువంటి దేవుడి వైపు చూచిన మరుక్షణమందు దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ యవనస్తుని దేవుడు ఏం చేశాడు? తాకాడు. ఈ రోజు వరకు దేవుడు ఆరోగ్యంగా బిడ్డనుంచాడండి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ టైములో ఏ సిద్ధాంతాలు గాని, ఏ కట్టుబాట్లు గాని, ఏ ఆచారాలు గాని, ఏ పితృ పారంపర్య పద్ధతులు గాని ఆ బిడ్డను బ్రతికించలేకపోయినాయి. ఈ బలవంతుడైన దేవుడి వైపు చూశారు, కట్టుబాట్లు పక్కన పెట్టారు, ఆచారాలు పక్కన పెట్టారు, బలవంతుడైన దేవుడి వైపు చూచారు. చూచి ఎప్పుడైతే ఆయన వేడుకున్నారో ఈ రోజు ఆ బిడ్డను ఏం చేశాడంటే, ఆ యొక్క ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దామంటారా? చప్పట్లు కొట్టి దేవుని నామం పెడదామా? హల్లెలూయా! దానికి మీరే సాక్షులు, అవునా కాదా? ఆయన బంధువులందరూ చేతులు ఎత్తండి, అవునా కాదా? అవును. నిజంగా ఆ ఇంట్లో ఉన్నవారు తల్లి, ఆమె ఆమె పడుతున్న దుఃఖాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. భార్య ఒక పక్క దుఃఖపడుతూ ఉంది. అరే చిన్న పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారో, ఏం జరుగుతుందని భయపడిన సందర్భంలో దేవుడు, మహాదేవుడు, బలవంతుడైన దేవుడు ఏం చేశాడంటే, తన బాహువును చాపి ఆ బిడ్డను ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా! హల్లెలూయా!
ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో, నువ్వు దేని చేత ప్రాణాపాయ స్థితిలో ఉన్నావో, ఉద్యోగము లేక, జరుగుబాటు లేక, వ్యాపారము సరిగ్గా లేక, అయ్యో లేకపోతే రాబడి సరిగ్గా లేక, అలా ఇంకా రకరకాల ఇబ్బందుల చేత ఏమంటే ఒక ప్రాణాపాయ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు నిన్ను కూడా నా దేవుడు ఆ పరిస్థితుల నుంచి విడిపించగలిగిన బలవంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ క్రీస్తు జనన వేడుకను లేకపోతే ఈ కృతజ్ఞత క్రీస్తు ఆరాధన ఎందుకు పెట్టామో తెలుసా అండి? ఈ బలవంతుడైన దేవుడు వలన ఒక మనిషికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకు తెలియచేయడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది యేసుక్రీస్తు ఆ దేవుణ్ణి ఎప్పుడైతే జ్ఞాపం చేసుకుంటారో, ఆ దేవుడి గురించి చెప్పంగానే మనుషులో వచ్చే ఆలోచన ఎలాగుంటుంది అంటే, యేసయ్య మతం మార్చేస్తాడు, కులం మార్చేస్తాడు, జాతి మారిపోతే ఇంకేమేమో మారిపోతాయి అన్నట్లుగా ఆలోచనలు పెట్టుకుంటా ఉంటారు. ఈయన విదేశాల దేవుడు, ఈయన ఎర్రల దేవుడు, ఈయన నల్లోళ్ళ దేవుడు, ఇంకా రకరకాలుగా వాళ్ళకి ఎలా నచ్చితే అలాగేం చేస్తారంటే ఆ యేసునాథుడిని అలా చూపించుకుంటూ పోతా ఉంటారండి, అలా వర్ణించుకుంటూ పోతారు. ఈరోజు నువ్వు అనుకున్నట్లుగా ఆయన మతం మార్చే దేవుడు కాదు, ఆయన కులం మార్చే దేవుడు కాదు, ఆయన జాతిని మార్చే దేవుడు కాదు, ఆయన వర్గాలు మార్చే దేవుడు కాదు, ఆయన కుటుంబాలను విడగొట్టేవాడు కాదు, విడిపోయిన కుటుంబాలను కట్టే దేవుడు ఆయన, పాడైపోయిన జీవితాలను బాగు చేసేవాడు ఆయన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యముగా చేసే దేవుడు ఆయన, నెమ్మది లేని వారికి నెమ్మదిని, సమాధానం లేని వారికి సమాధానాన్ని, అలాగే శాంతి లేని వారికి శాంతిని, సంతోషం లేని వారికి సంతోషాన్ని కలిగించే దేవుడిన. హల్లెలూయా. యేసయ్యా ఇవేవి కూడా మార్చే దేవుడు కాదండి. మరి ఏది మార్చడానికి వచ్చాడు తెలుసా? నీ మనస్సును మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చడానికి వచ్చాడు, నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు, నీ భవిష్యత్తుని మార్చడానికి వచ్చాడు. నిన్ను కట్టి పడేస్తున్నటువంటి ఆ పాపం నుంచి నీకు విముక్తిని కలగజేయడానికి రక్షకుడిగా బలవంతుడైన దేవుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, బలవంతుడైన దేవుడి ద్వారాగా కలిగే ప్రయోజనం ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో నుంచి ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామంటారా? హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమండి, ఒకప్పుడు ఆ కోవిడ్ అనే మహమ్మారి యొక్క దాని తాకిడికి బలైపోయిన వాళ్ళే. కానీ దేవుడు మహాకృపై బలవంతుడైన దేవుడు తన బిడ్డల పక్షంగా తన బాహువును చాపి నేటి దినమున సజీవులుగా మనం ఉంచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని బారిన పడిన వాళ్ళు ఎంతమంది చేయెత్తమంటే చాలా మంది ఎత్తుతారు. వాళ్ళందరినీ కూడా నా దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు వారిని విడిపించాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఆదికాండము 26-24 మనం చూస్తే అక్కడ కూడా మనకు ఒక భాగం కనబడుతుంది కదా. చూడండి 26-24. అక్కడ నుండి 26-24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. హల్లెలూయా. రెండవదిగా ఈ బలవంతుడైన దేవుడు వలన కలిగే ప్రయోజనం ఏమిటయ్యా అంటే భయము నుండి విడిపిస్తాడు. దేని నుంచి అండి చెప్పాలి అందరూ కూడా? భయము నుండి విడిపిస్తాడు. మనిషికి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా భయపడనటువంటి నరుడని మాత్రం ఎవరు లేరండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయంలో భయపడతానే ఉంటారు కదా. వారి నీడ వారు చూసినా భయపడతారు, వారి నీడను వారు చూసినా కానీ ఏం చేస్తారండి? భయపడతానే ఉంటారు. మనం పెంచుకునే కుక్క మన ఇంట్లో ఏడిసిందంటే భయం కదా. కుక్క ఏడిచినా భయమే, కాకి అరిచినా భయమే. కాకి అరిస్తే ఎందుకు భయపడతారు చెప్పండి? కాకి అరిస్తే ఎందుకు భయపడతారండి? ఒకప్పుడు బంధువులు వస్తున్నారంటే ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు బంధువులు వస్తున్నారంటే ఏం చేస్తున్నారండి? కాళ్ళు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఊర్లో. హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు బంధువులాగానే ఉండేవాళ్ళు.
మీరందరు మంచోళ్ళేనండి. అర్థమైందా? ఒకప్పుడు బంధువులుగానే ఉండేవారు. ఇప్పుడు బంధువులు రాబంధువులుగా మారిపోయారు. ఎలా మారిపోయారు చెప్పండి? మీ అందరు మంచోళ్ళు అన్నాను కదా, ఎందుకు చెప్పట్లే మీరు? మిమ్మల్ని ఎవరిని రాబంధువులు అనలేదు కదా, నేను అన్నానా? మీరు బంధువులే అన్నాను కానీ రాబంధువులు అనలేదు కదా. ఆ? హల్లెలూయా! ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భయం అనేది రోజుకి ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, లేకపోతే క్షణము కూడా భయానికి గురవుతూనే ఆ రోజును గడిపేవారు లేకపోలా. భర్త వెళ్ళేటప్పుడు భయపడతారు. ఆ! భర్త వచ్చేటప్పుడు భయపడతారు. ఆ! ఒక గంట లేట్ అయినా భయమే. అప్పులు గురైపోయిన వాళ్ళు అప్పులోడు వస్తున్నాడంటే భయం. పాలోడు వస్తున్నాడంటే భయం. కూరగాయలోడు వస్తున్నాడంటే భయం. ఎందుకంటే వాడికి కూడా అప్పు పెట్టేస్తా ఉంటారు కొంతమంది. వాడొచ్చి ఎక్కడొచ్చి అడుగుతాడో అని చెప్పి అదొక భయం కదా. ఇంటద్దె అడగడానికి వస్తారని వాళ్ళ గురించి భయం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ భయానికి ఏది కారణమయ్యిందో ఆ కారణాన్ని దేవుడి బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడండి? తీసేస్తాడండి. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా భయం అనేది ఏ రూపేణ నీ ఇంటిని ఏలుబడి చేస్తుందో, ఏ పరిస్థితిని బట్టి భయం నిన్ను వెంటాడుతూ ఉందో, ఆ భయము నుంచి నా దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు నిన్ను. హల్లెలూయా! ఈ బలవంతుడైన దేవునికి ఒక విడుదల కలగజేస్తాడు. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు పలికిన మాట అండి. ఇక్కడ ఇస్సాకు ఎందుకు భయపడుతున్నాడంటే, గెరారు అనే దేశములో ఇస్సాకు ఏం చేశాడంటే, కరువులో సైతం కూడా ఆ దేశములో పంట వేసినప్పుడు 100 ఫలం వచ్చింది. ఆశీర్వాదం చూసి ఆ గెరారు దేశానికి సంబంధించినటువంటి రాజు అబీమెలెకు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు మా దేశంలో ఉండడం అనేది అది వీలు పడని పని కాదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోయా అని చెప్పినప్పుడు, అతడు వెళ్ళిపోతున్న సమయంలో ఏం జరిగింది అంటే, తన తండ్రి అయినటువంటి అబ్రహాము కాలములో త్రవ్విన బావిలన్నీ కూడా అప్పటి కాలపు ఫిలిష్తీయులు ఏం చేశారంట? పూడ్చేశారంట. పూడ్చివేయబడినటువంటి బావులను మరలా ఇస్సాకు తన హయాములు ఏం చేస్తున్నారంటే వాటిని మరలా త్రవ్వుతూ ఉండగా గెరారు మనుషులు వచ్చి ఏం చేశారంటే వాటన్నిటిని పూడుస్తా ఉన్నారంటండి. అలాగ పూడుస్తూ ఏమంటే తన కష్టాన్ని, తన ప్రయాసను ఎక్కడ అతడు చూడనివ్వకుండా ఎక్కడికక్కడికి ఆటంకపరుస్తూ ఇస్సాకును భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారండి. అలాంటి టైములో దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఇక ఆ భయం అనేది నీ యొద్దకు రాకుండా నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడైనటువంటి ఆ యొక్క అబ్రహాము యొక్క దేవుడు నేనేం చేస్తున్నాడంటే, ఇదిగో నీ తండ్రికి ఏ వాగ్దానం అయితే చేశాను ఆ దేశానికి నేనేం చేయబోతున్నా, నేను నడిపించబోతున్నానని ఇక్కడ దేవుడు పలుకుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఇస్సాకులో ఉన్న భయాన్ని తీసివేసిన దేవుడే ఈ రోజు నువ్వు దేనిని బట్టి భయపడుతున్నావో ఆ భయాన్ని తీసివేసే బలవంతుడైన దేవుడైన. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పటి కాలములో శీతాకాలం వస్తుందంటే ఒక భయం, ఎండాకాలం వస్తుందంటే ఒక భయం, వర్షాకాలం వస్తుందంటే ఒక భయం. కాలాలను బట్టి కూడా మనుషులు ఏమైపోతున్నారండి? భయపడిపోతున్నారు. ఒకప్పుడును శీతాకాలం ఎప్పుడు వస్తుందా, వర్షాకాలం ఎప్పుడు వస్తుందా, ఎండాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడును కాలాలను బట్టి కూడా భయపడుతున్న వారు లేకపోలేదండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలవంతుడైన దేవుడు ఎలాంటి వాడంటే, నీకు కలిగే ప్రతి భయము నుంచి నా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నీకు వచ్చిన షుగర్ చేతులు భయపడుతున్నావా? నీకున్న బీపీని బట్టి నువ్వు భయపడుతున్నావా? నీకున్నటువంటి ఆ గుండె బలహీనతను బట్టి నువ్వు భయపడుతున్నావా? నీకున్న లివర్ ప్రాబ్లం బట్టి భయపడుతున్నావా? నీకున్నటువంటి కిడ్నీ ప్రాబ్లం బట్టి భయపడుతున్నావా? అయ్యో, నేను ఎన్నో మార్లు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినా కానీ ఉద్యోగం నాకు రాలేదే, ఇంకా నా జీవితంలో వస్తుందా, ఆ ఉద్యోగం నేను చేయగలుగుతానా అని ఒక భయం నిన్ను వెంటాడుతుందా? నష్టమైపోయిన వ్యాపారము మరలా పుంజుకుంటుందా? ఆ వ్యాపారంలో మరలా నేను రాణించగలుగుతానా అనే భయం నిన్ను వెంటాడుతూ ఉందా? నీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని ఒక భయం, ఆందోళన నేను గురి చేస్తుందా? అరే అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయే,
అందరికి చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయే, అందరికి చక్కగా బిడ్డలు కూడా కలుగుతున్నారే, నా బిడ్డకి వివాహం జరగట్లేదే, నా బిడ్డలకు సంతానం కలగట్లేదే అనే ఒక భయం అనేది నేను వెంటాడుతూ ఉందా? ఈరోజు ఈ బలవంతుడైన దేవుడు నీకు కలుగు భయములన్నిటిలో నుంచి విడిపించి విమోచన కలగజేసి నీ ఆశను తీర్చగలిగిన బలవంతుడైన దేవుడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామని మైపడతామంటారండి. నమ్మి కొట్టండి చప్పట్లు. చెప్పారని కదా కొట్టమాకండి, నమ్మకం ఉంటే కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుడు అండి ఈయన? భయము నుంచి విడిపించే బలవంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి రాత్రి వస్తుందంటే భయం. ఎన్నో రాత్రులు నిద్ర పట్టనటువంటి దినాలు, పడుకుందామంటే రకరకాల పీడకలలు, భయాన్ని కలిగించే దృశ్యాలు ఒకవేళ నీ చేతులు కలుగునట్లయితే, ఆ చీకటి అనేది ఆవరించినటువంటి పరిస్థితి నీ ఇంట్లో కలిగినట్లయితే, ఈ రాత్రి కాలం ముందు ఈ బలవంతుడైన దేవుణ్ణి నీవు ఆహ్వానించిన ఇంట్లోనికి. హల్లెలూయా. నీ హృదయం అనే ఆలయములోనికి యేసునాథుని నువ్వు ఆహ్వానించగలిగితే ఈ బలవంతుడైన దేవుడు నీకు కలిగే భయము నుంచి నా దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. మూడవదిగా చూస్తే 48వ అధ్యాయము 21వ వచనంలో మనకు కనబడుతుంది కదా, యాకోబు యోసేపుతో పలికిన మాట ఇక్కడ కనబడుతుంది కదా. సొంత దేశమునకు చేరుస్తాడు, సొంత ఇంటికి చేరుస్తాడు, సొంత గూటికి చేరుస్తాడు. ఈయన నీదే, ఇల్లు నీదే, గృహము నీదే, ఆస్తి నీదే, అయినప్పటికీ నీవు అనుభవించని పరిస్థితి, వాళ్ళకున్నటువంటి పలుకుబడిని బట్టి, వారికి ఉన్నటువంటి పదవులను బట్టి నీకు సంబంధించిన దానిని ఒకవేళ ఇతరులు అనుభవిస్తున్నారేమో. అది నాది, నాకు సంబంధించిన నా సొంతం ఎప్పుడవుతుంది? ఆ సొంత ఇంట్లో నేను ఎప్పుడు నివాసం చేయగలుగుతాను? ఆ సొంత నా వ్యాపారము వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు చేస్తున్నారు. నా సొంత వ్యాపారం నేను ఎప్పుడు చేయగలుగుతాను? ఈరోజు ప్రియ దేవుడి బిడ్డ, ఆ బాధలో నువ్వు ఉన్నట్లయితే నీ సొంత ఇంటి ఆ కలను నా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ సొంత ఇంటికి నా దేవుడు నడిపిస్తాడు. ఆ ఇంటికి యజమానురాలు నీవే, ఆ ఇంటికి యజమానుడు నీవే, కానీ నీకు ఆధిక్యత లేదు, ఆ విలువ లేదు, ఆ గౌరవం లేదు. నెట్టివేయబడిన స్థితిలో ఉన్నావేమో, గెంటివేయబడిన స్థితిలో ఉన్నావేమో. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, ఈ బలవంతుడైన దేవుడు చెప్తున్నాడు కదా, నీ సొంత దేశానికి, నీ సొంత ఇంటికి నా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. వ్యాపారమును నాది, పెట్టుబడి నాది అని చేసేవారు మరొకరు అయిపోయారు. ఆ ఉద్యోగం నాకు రావాల్సింది, కానీ అది మరొకరు లాగేసుకున్నారు. ఆ ఇల్లు నాకు రావాల్సింది, అది మరొకరు లాగేసుకున్నారు. ఈరోజు అలాంటి ఓడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. భయపడమాక. యాకోబు యోసేపుతో పలికిన దేవుడే ఈరోజు ఇదిగోండి ఈ బలవంతుడైన దేవుడు నీ సొంత ఇంటిని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏదైతే నీ సొంతమైందో అది నీదవబోతుంది. అది నీదే, నీ సొంతమే, కానీ నువ్వు అనుభవించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నిన్ను నా దేవుడి బలవంతుడైన దేవుడు ఏం చేయబోతున్నాడు? అది నీ సొంతము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్న నా జీవితములో ఏమండి 12 సంవత్సరాల క్రితం, అనగా 2007వ సంవత్సరంలో నా జీవితంలో మాకు ఎదురైనటువంటి సంభవం ఏంటో తెలుసా అండి? మా తల్లిగారికి, వారి తల్లిగారు ఇచ్చినటువంటి ఆస్తి, పొలం, అది మా అమ్మగారికి సంబంధించిన ఆస్తి. అది కానీ ఆ ఆస్తిని ఏం చేస్తున్నారంటే మా యొక్క అమ్మగారి యొక్క తమ్ముడు దాన్ని అనుభవిస్తా ఉన్నాడు. వారిని వీరిని పట్టుకొని ఆ పొలాన్ని ఆయన సొంతం చేసుకోవాలని చూశాడు. అప్పటికే దానికి సంబంధించినటువంటి పంటంతా ఆయనే దిగమింగేస్తా ఉన్నాడు. మా అమ్మగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది ఏమాత్రము కూడా ఇవ్వడానికి ఇష్టపడట్లా. నీ చేతనైంది చేసుకోమని మా అమ్మని బెదిరిస్తూ వచ్చాడండి. ఆ టైంలో ఈ బలవంతుడైనటువంటి దేవుడి మీద నా తల్లి ఆధారపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే దేవుడు వాక్కులు ప్రకటిస్తూ ఉండగా ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని, ఆ మాటలో ఉన్నటువంటి నీతిని, ఆ మాటలోని యథార్థాన్ని, ఆ మాటలో ఉన్న నిజాన్ని
నమ్మి నా తల్లి ఏం చేసిందంటే, ఇదిగో నా సొంతం కాని దానిని నా తమ్ముడు అనుభవిస్తున్నాడు కదా, ఆ అనుభవించే దానిని మరలా నా సొంతం చేస్తాడని, ఇదిగో ఈ బలవంతుడైన దేవుడి గురించి చెప్తున్నారు కాబట్టి, ఆ బలవంతుడైన దేవుడు నేను నమ్ముతాను, నాకు సంబంధించి నాకు ఇస్తాడని చెప్పి నమ్మి ఆ బలవంతుడైన దేవుడు ఏం చేసిందంటే ప్రార్థించిందండి. ప్రార్థించిన మరుక్షణ మంది 1 సంవత్సరము తిరగక ముందే మా పొలాన్ని మరలా మా మామయ్య తీసుకొచ్చి మాకు అప్పగించేశాడండి. హల్లెలూయా. సుమారుగా 7 లక్షలు విలువ చేసేదండి అది. ఈరోజు నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? అది నీ సొంతం, అది నీ స్వాస్థ్యం, అది నీ కష్టార్జితం. కానీ అది ఇతరులు అనుభవిస్తూ నువ్వు చూసి తట్టుకోలేని స్థితిలో ఉన్నావేమో, చూసి తట్టుకోలేక దుఃఖముతో ఉన్నావేమో. ఈరోజు నీ దుఃఖాన్ని నా దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలవంతుడైన దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ దేవుడు నీకు నీ సొంతమైన దాన్ని నీ సొంతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. 4వదిగా చూస్తే, నా మాటలు నేను ముగిచ్చేస్తాను. 4వదిగా చూస్తే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 23:21 త్వరగా చదువు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీయులలో ఏ వంకరతనమును చూడలేదు. అతడు దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు కదా, యాకోబును గురించి దేవుడు పలికినటువంటి మాట మనకు కనబడుతుంది కదా. నూతనత్వాన్ని కలిగించే దేవుడిన ఏ జీవితాన్ని ఏం కలిగజేస్తాడండి? నూతన జీవితాన్ని, లేకపోతే నూతనత్వాన్ని కలగజేసే దేవుడిన. హల్లెలూయా. ఒకప్పుడు యాకోబు ఎలాంటి వాడయ్యా అంటే, తండ్రిని మోసం చేసినవాడు, అన్నని మోసం చేసినవాడు, మామని మోసం చేసినవాడు. ఒక మాటగా చెప్పాలంటే యాకోబు యొక్క పేరుకు అర్థం ఏంటి? మోసగాడు. అలాంటి యాకోబును ఏమని చూచినప్పుడు అతను కనపడలేదంట. ఏ దోషం అనగా గత కాలపు ఆ పాప దోషములు ఏవి కూడా కనపడలేదు. ఇశ్రాయేలీలో ఏ వంకర జీవితం అనేది, వంకర బుద్ధి అనేది కనపడాల. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డల్లో కూడా ఒక నూతనత్వాన్ని చూడాలనుకుంటున్నావా? నీ భర్తలో ఒక నూతనత్వాన్ని చూడాలనుకుంటున్నావా? నీ భార్యలో కూడా ఒక నూతనత్వాన్ని చూడాలనుకుంటున్నావా? నువ్వు ఎవరి విషయంలో మారితే బాగుండు, వారు మార్పు చెందితే బాగుండు, వాళ్ళ బ్రతుకులు మారితే బాగుండని ఎవరి విషయంలో ఆశపడుతున్నావో, ఆశపడుతున్నటువంటి వారి బ్రతుకులను మార్చగలిగినటువంటి ఒక నూతనత్వాన్ని, ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన మనసును కలగచేయగలిగిన బలవంతుడైన దేవుడే యేసునాథుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఆ తల్లి తన కొడుకు త్రాగుడి నుంచి మానిపించడానికి ఆ చేతికి ఏదో కడియాలు ఎత్తారంట. ఏమేస్తారు? కడియాలు ఎత్త నాకు తెలీదు. ఎప్పుడు చేయి ఖాళీగా ఉండేది, ఒక్కసారిగా ఇంత పెద్ద కడియం ఉంది. ఉండగానే అడిగా, ఏందమ్మా మీ అబ్బాయికి ఏంటి కడియం తగిలిచ్చావట? ఏం లేదా గారు, తగిలిస్తే తాగుడు మానేస్తారంట. అనంగానే సరే మనకు తెలియదుగా చూద్దామని చూసా. వీళ్ళు మహా తెలివిగలే వాళ్ళు కదా, వీళ్ళు కడియం తీసి తాగుతున్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? హల్లెలూయా. ఆ పిచ్చి తల్లి అదేదో కడియం తగిలిస్తే తాగడం మానేస్తారంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, లోకము అనేకమైనటువంటి భ్రమల్లోకి గురి చేసి నిన్ను మరింతగా దిగజారిపోయే స్థితిలో, బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె చెప్పిన చోటకల్లా పోయేదంట, చెప్పిన చోటకల్లా చూపించుకునేదంట, చెప్పిన చోటకల్లా పరిగెత్తేదంట. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, అటు చేసి ఇటు చేసి ఏం చేసిందంటే ఉన్నదంతా ఖర్చు అయిపోయిందంట. ఏమైపోయిందంట? ఉన్నదంతా ఖర్చు అయిపోయిందంట. ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత యేసు వైపు చూసింది ఆమె. ఈ రోజు నీకు ఉన్నదంతా ఖర్చు అవ్వక ముందే నా యేసయ్య నీకు ఒక పిలిపిస్తున్నాడు. ఇప్పటికి నష్టం అయిపోయింది చాలు, ఇప్పటికి ఖర్చు అయిపోయింది చాలు, ఇక ఉన్నదైనా నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని అది నువ్వు అనుభవించాలి. ఒక
నీ మీద ఒక ప్రేమ కలిగిన ఆ దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఇదిగో, ఎవరి విషయంలో ఒక నూతన మార్పు చూడాలనుకుంటున్నావో, ఎవరి మనసు వారి జీవితాలు మారాలని కోరుకుంటున్నావో, వారి మనసు మారాలంటే, వారి బ్రతుకులు మారాలంటే, వారి జీవిత విధానం మారాలంటే, వారి యొక్క ప్రవర్తనలో ఒక మార్పు నువ్వు చూడాలనుకున్నట్లయితే ఈరోజు ఈ బలవంతుడైన దేవుడి వైపు నువ్వు చూడు. హల్లెలూయా. ఒకప్పుడు ఈ మైక్ పట్టుకొని ఈరోజు దేవుడి మాటలు తెలియజేస్తున్నటువంటి ఈ పాస్టర్ గారు ఒకప్పుడు బూతుల ప్రసంగం చేసేవాడు. బాగా ఏం మాట్లాడేవాడండి? బూతులు అప్పటికప్పుడు కనిపెట్టేసేవాళ్ళు, కొత్త కొత్త బూతులు. మన విజయవాడ డ్రైనేజ్ కూడా పనిచేయదనమాట, అంత దారుణంగా వచ్చాయి నోట్లో నుంచి మాటలు. వేసిన వేషాలు లేవు, చెయ్యని పనులు లేవు, ఇష్టానుసారంగా. ఇంట్లో మాత్రమా అరటిపండు చేతికిస్తే ఎలాగ తినాలో అనేది కూడా తెలియనంత అమాయకంగా ఉండేవాడిని. మా అమ్మోళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, మా అబ్బాయికి అరటిపండు ఇస్తే ఎలా తినాలో కూడా తెలియదు, అంత అమాయకుడు అండి. మీకేం తెలుసు? నా గురించి 10 మంది ఆ చుట్టుపక్కల వాళ్ళు, రామరాజనగర్ కపిల సెంటర్ దగ్గర ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, మీ అబ్బాయి ఇలా చేశాడు, అలా చేశాడు, మావాడు కొట్టాడు, అని కొట్టి ఈయన కొట్టాడంటే, మా అబ్బాయి మీద లేని పేరు సాడీలు చెప్తారా మీరు? మా అబ్బాయి అమాయకుడు, అట్టిగా ఇస్తే కూడా ఎలా ఒలుచుకుని తినాలో తెలియదు మా వాడికి అని చెప్పే రీతికి వ్యవహరించేవాడిని ఇంట్లో. అదొక సామెత ఉంది కదా, దొంగ దొరకనంత కాలం ఎలా ఉంటాడంట, దొరికితే అది దొరకనంత కాలం దొరగానే ఉన్నా ఇంట్లో, అమాయక చక్రవర్తి లాగా ఉన్నా. దొరికిన తర్వాత అసలు నిజ స్వరూపం తెలిసిన తర్వాత మా అమ్మ గుండె పగిలిపోయినంత పని అయింది. అలాంటి బ్రతుకును ఈరోజు నా దేవుడు ఏం చేశాడు? ఒక నూతనత్వాన్ని నాకు కలగజేశాడు. హల్లెలూయా. ఒకప్పుడు సినిమాలు పిచ్చి ఉండేది, ఒకప్పుడు అనేకమైన ఏమంటే చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసైపోయాను. అలాంటి పరిస్థితుల్లో నన్ను నా దేవుడు ఏం చేశాడు? నా తల్లి ఈ బలవంతుడైన దేవుడి వైపు చూసింది. నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చి ఒక నూతనత్వాన్ని కలగజేశాడు. హల్లెలూయా. ఈరోజు ఎదుటోడు ఎన్ని బూతులు తీసినా సరే దేవుని స్తుతించడం తప్ప ఏమి తెలియదు. హల్లెలూయా. దేవుని చేతికి అప్పగించడం తప్ప ఏమీ తెలీదు. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా ఎన్నో మాటలు పడ్డాం, కానీ ఆ మాటలన్నీ యేసయ్యకి ఆస్వాదించాము. ఆస్వాదించడం ద్వారా యేసయ్య దగ్గర నాకు ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డల్లో ఒక నూతనత్వాన్ని చూడాలనుకుంటున్నావా? నీ వ్యాపారంలో ఒక నూతనత్వాన్ని చూడాలంటే, దాంట్లో ఒక అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా? వచ్చే రాబడి ఒక మార్పు అనేది కలగాలని చూస్తున్నావా? నీ ఇంట్లో వస్తువులు ఒక మార్పు చూడాలనుకుంటున్నావా? నీ యొక్క ఉంచినటువంటి నివాసములో ఒక మార్పు చూడాలనుకుంటున్నావా? ఈ మధ్య కాలంలోనే నిజంగా మన సువార్తమ్మ గారి యొక్క 3వ కుమార్తె హన్న చక్కటి ఇల్లు కట్టుకుందండి చీరాలలో. చూసి చాలా సంతోషపడ్డాం, దేవుని స్తుతించాం. ఒకప్పుడు ఆ పూరి గుడిసెలోని వర్షం పడితే జల్లు కొట్టేదాం లోపలికి, కానీ ఈరోజు ఒక చక్కటి గృహాన్ని చూడండి, ఇంటిలో కూడా మార్పు అండి. హల్లెలూయా. ఈ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఒంటిలో మార్పిస్తాడు, ఇంటి విషయంలో మార్పిస్తాడు, తిండిలో మార్పిస్తాడు, కట్టుకునే వస్త్రాల్లో మార్పిస్తాడు, వాడే వస్తువుల్లో కూడా మార్పునిస్తాడు. నీ బిడ్డలు చదివే చదువులో కూడా మార్పులు ఇస్తాడు. హల్లెలూయా. నా చదువు 10th క్లాసు, అదే గొప్ప చదువు మనకి, కానీ నా బిడ్డల దగ్గరికి వచ్చేసరికి చదువుల్లో మార్పు వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు మార్పు చూడాలనుకున్నట్లయితే, ఒక నూతనత్వాన్ని చూడాలనుకుంటే, ఆ నూతనత్వాన్ని కలగజేయగలిగిన దేవుని వైపు చూడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడి వైపు చూడు. నిశ్చయముగా ఈ 2023వ సంవత్సరం ముగించబడక మునిపే నీ కుటుంబంలో ఒక నూతనత్వాన్ని దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. ఎన్నో రాత్రులు కన్నీరు కార్చుంటావు కదా మార్పు కొరకు, ఆ కన్నిటికి నా దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ బలవంతుడైన దేవుడు వలన 4వ ప్రయోజనం ఏంటండి? నూతనత్వాన్ని, ఒక నూతనమైన ద్వారాలు దేవుడు ఏం చేస్తాడంటే తెరుస్తాడు. 5వదిగా చెప్పి ముగిచ్చేస్తాను, సమృద్ధినిచ్చి నడిపిస్తాడు. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? సమృద్ధినిచ్చి నడిపిస్తాడు. నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని దీవిస్తాడండి దేవుడు. నీ రాబడిని నా దేవుడు దీవిస్తాడు, నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనములో మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి, తీశారు, చదవండి, ముగించేస్తాను.
2:7 చేతుల చూడండి. పనులన్నిటిలోను చూడండి, ఇశ్రాయేలుతో మోషే మాట్లాడుతున్నాడు కదా, ఏమన్నాడు? నీ చేతు పనులన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతి పనులు లేక బాధపడుతున్న వారులారా, ఈ రోజు పని ఉంటే రేపు పని ఉండట్లా, ఈ వారం పని ఉంటే వచ్చే వారం పని ఉండట్లా, వ్యాపారం సరిగ్గా సాగట్లా. ఇలాంటి ఒక పరిస్థితులు ఉన్నట్లయితే, సమృద్ధి అనేది లేని స్థితిలో ఉన్నావేమో, ఎండిపోయినటువంటి అనుభవాలు ఉన్నావేమో, ఈ రోజు నా దేవుడు అంటున్నాడు, ఈ బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడంట? సమృద్ధిని కలగజేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారండి? నా చేతి పనుల్లో నేను సమృద్ధిని చూడాలనుకుంటున్నాను, నా వ్యాపారంలో నేను సమృద్ధి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఆశపడుతున్నారు? నీ ఆశ తీర్చాలంటే నిశ్చయముగా ఈ బలవంతుడైన దేవుని వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడండి? ఒకటి, ఆయన వల్ల ప్రయోజనాలు ఏంటి? మరణాపాయ స్థితిలో నుంచి విడిపిస్తాడు. రెండవది చెప్పాలి, నీకు కలిగు భయములన్నిటిలో నుంచి విడిపిస్తాడు. మూడవది చెప్పాలి, మూడవది ఏంటి చెప్పండి? నీ సొంత దేశానికి దేవుడు నడిపిస్తాడు. నాలుగవది నూతనత్వాన్ని కలగజేస్తాడు. ఐదవది సమృద్ధిని కలగజేసే దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించు, స్వీకరించు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, ఆ క్రిస్మస్ యొక్క సందర్భంగా నువ్వు రకరకాల వంటకాలు లేకపోతే రంగులు అయ్యని చేసుకోవడం వల్ల కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, క్రీస్తును నీ సొంత అంటే నీ యొక్క హృదయం అనే ఆలయములోనికి స్వీకరించుటయే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలవంతుడైన దేవుణ్ణి నీ హృదయములోనికి ఏం చేయాలి? నువ్వు ఆహ్వానించు. ఎప్పుడైతే ఆయన నీ హృదయంలోకి వచ్చి ఆయన ఏలతాడో, ఆ దినము నుండి నా దేవుడు అనేకమైన మార్పులు చేర్పులు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు కలగజేస్తాడు. నమ్మిన వారికి గట్టిగా ఒక్కసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని, అందరు కళ్ళు మూసుకొని అందరు కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్పబడినటువంటి ప్రతి మాట విన్న నీవు ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఆ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే, ఈ బలవంతుడైన దేవుడు నీలో కూడా వసిస్తాడు, నీలో కూడా నివసిస్తాడు. నీ జీవితంలో కూడా ఆయన నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఇష్టపూర్వకంగా యేసయ్యా, బలవంతుడైన దేవుడా, నా హృదయములకు రాయ్యా, నా పరిస్థితులు మార్చయ్యా. నీ వలన మనిషికి 5 విధములైన ప్రయోజనాలు ఈ రాత్రి కాలమందు నాయనా నీ దాసు నిలబెట్టి మాకు తెలియజేశారు. అయ్యా, ఈ 5 విధములైన ప్రయోజనాలు నా జీవితంలో లేవయ్యా. ఈ 5 విధములైన ప్రయోజనాలు నేను కూడా కలిగి ఉండినట్లుగా నాలోనికి రా ప్రభు అని ఉన్న స్థలములో ఈ బలవంతుడైన దేవుని నువ్వు ఆహ్వానించగలిగినట్లయితే, నువ్వు పిలవగలిగినట్లయితే, నువ్వు స్వీకరించగలిగినట్లయితే, ఈయన నీకు ఒక సొంత రక్షకుడిగా నువ్వు ఆహ్వానించగలిగినట్లయితే, నిశ్చయముగా నిన్ను మరణపాయము స్థితిలో నుంచి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ బిడ్డలకు ఒక నూతనమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. నీ కుటుంబానికి సమృద్ధిని కలగజేస్తాడు. నీకున్న ప్రతి భయములో నుంచి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ సొంతము అయిన దానిని నీ సొంతం కాకుండా ఉంది. ఈరోజు నీ సొంతము కాకుండా ఏదైతే ఉందో అది నీ సొంతము నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేద్దామా? నువ్వే పరిస్థితుల్లో ఉండి ఈ యొక్క కూడికకు వచ్చి ఉన్నావు, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి నిన్ను ఈ స్థలానికి నడిపించాడు. నిన్ను సమృద్ధిలోనికి నడిపించడానికి స్థలానికి నడిపించాడు. నీ పరిస్థితిని మార్చడానికి నా దేవుడి స్థలానికి నడిపించాడు. నీకు కలిగిన ఆ యొక్క ప్రాణాపాయ స్థితిలో నుంచి విడిపించడానికి నా దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు. దేవుడి ఉద్దేశానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక మహా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని దేవుడు కలగజేయబోతున్నాడు. నమ్మి ప్రార్థన చేసుకుందాం, నమ్మి ప్రార్థన చేద్దాం. ఎంతవరకు దేవుడు తన దాసుని నిలబెట్టి మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి 2 హస్తాలు పైకి చెప్పగలిగే దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, నీకు వందనాలు. ఇంతవరకు నీ దాసు నిలబెట్టి మాతో మీరు మాట్లాడి ప్రతి మాటకి స్తోత్రం. తండ్రి, బలవంతుడైన దేవుడిగా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అయ్యా మీరు నివాసము చేయండి అయ్యా. బలవంతుడైన దేవుడిగా మీరు ఏలుబడి చేయండి అయ్యా. యేసు నామములో వారి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన ఆ చీకటి వైదొలిగిపోవును గాక. సమృద్ధి లేని ఆ స్థితి తొలగించబడును గాక. ఆనందం అనేది లేని ఆ స్థితి తొలగించబడును గాక. ఏ భయం అయితే వారిని ఆవరిస్తుందో ఆ భయములన్నిటిలో నుంచి వారి విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నామయ్యా. నీ కృపా కాపుదల తోడుగుచ్చి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో మన మధ్యలో కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ ఉన్నాయి. ఆ కార్యక్రమం మనము జరిగి